ఇక వార్త వివరాల్లోకి వెళ్తే గొప్పలకు పోయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేక చేతులెత్తేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. మంగళవారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 10 ఏళ్లు కాలయాపన చేసి బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. పుట్టబోయే బిడ్డపై కూడా అప్పు చేసి పెట్టిందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక 2 నెలలైనా గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం నలుగురు చేతుల్లో బందీ అయి నలిగిపోతా ఉంటే ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఏర్పాటు చేసి మనందరికీ ఇస్తే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కలిసి ఈ రాష్ట్ర సంపదను దోపిడీ చేయటమే కాదు, స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా, మాట్లాడే హక్కు కూడా లేకుండా ఒక నియంతృత్వ పోకళ్ళతో ఒక రాజులాగా పాలన చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజల కన్న కలలు నిజం చేయటం కోసం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేతుల్లోంచి తెలంగాణను విముక్తి చేయటం కోసం పెద్ద ఎత్తున ప్రజానికానికి ఒక పిలుపిచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పాదయాత్ర చేయటమే కాదు, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తాం, ఈ రాష్ట్ర సంపదనంతా ప్రజలకే పంచుదాం, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం స్వతంత్రంగా బతకాలి, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవంతో బతకాలి అని చెప్పి మనమందరం పిలిపిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో పడేసి ఇందిరమ్మ రాజ్యాన్ని ఈరోజు రాష్ట్రంలో ఏర్పాటు చేసి ప్రజలకి మేలు చేయాలని చెప్పి ప్రజలందరూ మనల్ని గెలిపించి దీవించి ఇక్కడ పంపించారు. సరే, కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటమి చెంది ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేది సహజం. కానీ అంతిమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం ఇచ్చినటువంటి తీర్పు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు కూడా స్వేచ్ఛ కావాలని కోరుకున్నారు, మాట్లాడే హక్కు కావాలని కోరుకున్నారు, సంపదంతా ప్రజలకే పంచాలని కోరుకున్నారు. అలా కోరుకున్నటువంటి వారందరికీ ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా మాటిస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి ప్రజలకి ఏ వాగ్దానాలు అయితే చేసి వచ్చామో వాటన్నిటినీ నిజం చేస్తాం, ప్రజల కలల్ని వాస్తవ రూపంలో తీసుకొని వస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.